సప్లీలు రాస్తున్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి, అది ఇంకా నీకు అలవాటైనట్లు లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి పడుకున్నప్పుడు సప్లీ టైం టేబుల్ వస్తుంది, ఫ్రెండ్ తోడుంటాడు అనుకున్నప్పుడు మామనే నా సప్లీ పాస్ అయిపోయినారంటే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? రేపు సప్లీ అని ఫ్రెండ్ని బైక్ అడిగితే వాడు బైక్ ఉండి కూడా లేదు అని అబద్ధం చెప్పినప్పుడు ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? నైట్ అంతా స్లిప్పులు పెట్టి బట్టి పడితే క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్ ఆచూకీ కూడా కనిపించకపోతే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నేర్చుకున్న 10 మార్క్స్ క్వశ్చన్ జేఎన్టీ వాడు 2 మార్క్స్ అడిగితే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 గంటలకు సప్లీ రిజల్ట్స్ అని చెప్పి గ్రూప్లో లింక్ పెడతారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే సర్వర్ బిజీ అని వస్తుంది. సాయంత్రం 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, మీ రిజల్ట్స్ మాత్రం రావు. మీ ఫ్రెండ్స్ అంతా పాస్ అయ్యాను రా అని చెప్తారు. మిడ్నైట్ 12 అవుతుంది, అప్పుడు లింక్ ఓపెన్ అవుతుంది. అందులో నువ్వు పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో అని ఆలోచిస్తే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? భయం చాలా విలువైనది, దాన్ని తక్కువగా లోకువగా చూడకు. భయం లేనివాడు సప్లీలు పాస్ అవడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావు మామ? ప్రతి నిమిషం ప్రతిరోజు భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం బీటెక్లో జాయిన్ అయినప్పుడు సప్లీల కోసం స్లిప్లైనా పెడతానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన 10 మార్క్స్ క్వశ్చన్లు మిడ్ నైట్ రిజల్ట్స్లో రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను తెచ్చుకున్న స్లిప్లు ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్తాను. ఆ రోజు ఇన్విజిలేటర్ కళ్ళలోకి చూసిన ఆ క్షణం, ఎక్కడ నేను తెచ్చుకున్న స్లిప్లు రాయకుండా దొరికిపోతానేమో అనుకున్నా అనుక్షణం భయపడుతూనే ఉంటాను. చదువుకునే వాడి ఆన్సర్లు వాడి బ్రెయిన్లో ఉంటాయేమో, నా ఆన్సర్లు మాత్రం నా షూ సాక్స్లో ఉంటాయేమో. నా కడుపుకి ఏదో ఒకటి రాకుండా చూసుకుంటాను నా బ్రెయిన్కి మాట ఇచ్చాము. నాది ఒకటే కోరిక మామ, ఇన్విజిలేటర్ నా ఎదురు ఉన్నప్పుడు నా ఒంట్లో బెరుకుండకూడదు, నా మూతి మీద చేతిలో ఉండాలి, నా స్లిప్పులు నా జోబిలో ఉండాలి.